100 డేస్ ముందు నా లైఫ్ చేంజ్ చేయాలని ఒక డెసిజన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ 100 డేస్ జర్నీలో ఏం చేంజెస్ వచ్చినాయి? హాయ్ ఎవ్రీవన్, నా పేరు రామ్. హండ్రెడ్ డేస్ ముందు నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా. నా బాడీని ఇంకా నా మైండ్ని చేంజ్ చేసుకోవాలని. ఇది జస్ట్ జిమ్ ఛాలెంజ్ కాదు, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీ. వాట్ ఐ డిడ్ 100 డేస్లో నేను కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అయినా. దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. సెకండ్ రూల్ వచ్చేసి బెటర్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేసిన, ఎస్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్. ఇంకా థర్డ్ రూల్ వచ్చేసి మోటివేషన్ లేని రోజులు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన. హార్డెస్ట్ పార్ట్ ఈ జర్నీలో హార్డెస్ట్ పార్ట్ వర్కౌట్ కాదు, హార్డెస్ట్ పార్ట్ వచ్చేసి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. మోటివేషన్ కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు, కానీ డిసిప్లిన్ ఉంటే మాత్రం ఈ జర్నీని మనం కంటిన్యూ చేస్తాం. సో ఫైనల్గా రిజల్ట్ ఆఫ్టర్ 100 డేస్ తర్వాత చాలా చేంజెస్ అబ్జర్వ్ చేసిన నేను. నా బాడీ స్ట్రాంగ్ అయింది, నా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది, నా మైండ్ సెట్ స్ట్రాంగ్ అయింది. కానీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నా మైండ్లో జరిగింది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, కన్సిస్టెన్సీ ఉంటే చాలా పెద్ద చేంజెస్ క్రియేట్ చేయగలదు. మీరు కూడా మీ లైఫ్ చేంజ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. స్టార్ట్ టుడే. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్సే మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేయొచ్చు. ఇది నా జర్నీకి జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. ఫిట్నెస్, డిసిప్లిన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమెంబర్ వన్ థింగ్, ఫ్యూచర్ మీరు రోజు చేసే యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అస్సలు హెల్త్ని లైట్ తీసుకోకండి. హెల్త్ ఎక్కడ ఉంటే మీ ఫ్యూచర్ అక్కడ ఉంటుంది.